ఉన్న కట్టడము క్రింద మీ కృపా సింహాసనం వద్దకు వచ్చి నాయనా మేమందరము కూడా ఎంతగానో హృదయపూర్వకముగా మిమ్మల్ని స్తుతించుచున్నాము దేవా. యేసయ్యా గత వారమంతా కూడా మమ్మల్ని కాపాడి ఈరోజు నాయన ఆదివారం పునరుద్ధాన దినములో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి దేవా ఇంతవరకు చక్కని పాటలు పాడి తదుపరి నాయన ప్రభువా సాక్ష్యాల్లో కానుకల్లో ప్రార్థించుటలో అన్ని విషయాల్లో సహాయం చేశారు నాయన. ఈ దీనుని ప్రయాణంలో కూడా తోడుగా ఉండి ప్రార్థనా స్థలంలోనికి క్షేమంగా నడిపించారు. ఇప్పుడు మా తండ్రి నాయన మేమందరము కలిసి మీ వాక్యం వినాలని ఎంతగానో ఆశతో నాయన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా మీ కొరకు మేము ఆశపడుతున్నాము తండ్రి. మా ప్రాణము తృష్ణగొనుచున్నది ప్రభువా. అయ్యా మీరు ఈ రంగం మీదకి రండి ప్రభు, నన్ను మరుగు చేయండి నాయన, మీరు కనబడండి ప్రభువా. అయ్యా ఒక్కొక్కరిలో ఉన్న అవిశ్వాసము వెళ్ళిపోవునుగాక ప్రభు, ఒక్కొక్కరి హృదయంలో ఉన్న ప్రభు ప్రతి సందేహము తొలగిపోవునుగాక. అందరిలో విశ్వాసమును మా ప్రభువా ఎదిగింప చేయండి తండ్రి. రోగులను స్వస్థపరచండి నాయన, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. రక్షించబడిన వారిని ప్రభువా ఎత్తబడే విశ్వాసంలోనికి తీసుకొని రండి ప్రభువా. ఆగిపోయిన వారిని అయా పడిపోయిన వారిని లేవనెత్తండి ప్రభువా. నిశ్చయముగా మా తండ్రి ఈ దినమున ఈ కుటుంబం ద్వారా అయా మీకు మహిమ మా అందరికీ దీవెన కలుగునట్లుగా మీరే సహాయము చేయమని పూర్తిగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తును ఉన్నతమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనములు మీకు శుభములు తెలియచేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో ఇంక మనం ఆలస్యం చేయకుండా నేరుగా మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఎందుకంటే సమయం అనేది చాలా త్వరగా వెళ్ళిపోతూ ఉంది. ఈ వారంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి పద్మ అమ్మగారు, ఆమె కొన్ని వారాల నుంచి వస్తూ ఉంది చర్చికి. అయితే ఆమెకి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మరి పక్షిరాజు తర్వాత దేవదూతలు కనపడటం ఇదంతా కనబడుతున్నప్పుడు ఈ వాక్యం కూడా విన్న తర్వాత ఆమెకు మరి బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే ఆమె సంఘశాఖలకు వెళుతుంది, పెద్ద చర్చి ఈ ఊరిలో. అయితే ఏది ఏమైనప్పటికి కూడా ఒక్కసారి మన సహోదరుడు జోసఫ్ బ్రదర్ వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు మన చర్చికి రమ్మని ఆహ్వానించినప్పుడు ఆమె ఒకసారి వచ్చింది. ఆ తర్వాత కొన్ని వారాలు అప్పుడప్పుడు వస్తూ వాక్యాన్ని విన్న తర్వాత ఈ వారంలో శుక్రవారం అనుకుంటున్నాను, అవును శుక్రవారం. ఎందుకంటే నేను సహోదరికి అమ్మకి బాప్తిస్మం ఇచ్చి నేను చీరాల వెళ్ళాను, అందువల్ల జ్ఞాపకం లేదు. ఏది ఏమైనప్పటికి కూడా సహోదరిని దేవుడు దీవించునుగాక. మరి పద్మ అమ్మ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే బాప్తిస్మం తీసుకోవటం కాదు కానీ తీసుకున్న తర్వాత మరి అప్పటి నుంచి మొదలవుద్ది నిజమైనటువంటి యుద్ధము, నిజమైన భక్తి. అక్కడి నుంచే మరి మన యొక్క పోరాటం అనేది మొదలవుద్ది కనుక తీసుకున్న తర్వాత ఇక చివరి వరకు కొనసాగాలి. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది తీసుకొని కూడా రాకుండా ఆగిపోతూ ఉన్నారు. కానీ వాస్తవముగా ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే అతను గనక నిజముగా తిరిగి జన్మిస్తే అతని జీవితంలో ఎన్నడూ కూడా సహోదరులైనా సహోదరులైనా వెనక్కి ఆగిపోరు, జారిపోరు. వధువులో భాగమైన వాళ్ళని దేవుడు పరిపూర్ణ చేసి వారిని ఎత్తబాటులోనికి తీసుకుని వెళ్ళే వరకు విడిచిపెట్టాడు ఆయన. కనుక ఎవరైనా ఆగిపోతున్నారు, పడిపోతున్నారు అని అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకొని నేను వధువా కాదా. వధువైతే ఎన్నడూ కూడా ఆగిపోరు, వధువైతే పడిపోరు. ఎందుకంటే ఈ చివరి కాలంలో ఉన్న వధువు
ఎలాంటి వధువుని దేవుడు సిద్ధపరుస్తున్నాడు? పడిపోని వధువు, వాక్య వధువు, క్రీస్తుతో గుర్తించబడే వధువు. అందుకే మనము బూరల పండుగ అనే అంశంలో పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే ఈరోజు మనము ఎలా జీవించాలి, ఏ విధమైనటువంటి పిల్లలుగా ఉండాలి, మనల్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు, ఏ కాలంలో మనల్ని ఉంచాడు, మనల్ని ఎత్తబడే కాలంలో ఉంచాడు, రెండవ రాకడ దినాల్లో మనల్ని ఉంచాడు. మనము మన పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో మరి పెండ్లి కుమార్తె గుర్తించబడవలసి ఉన్నదని చెప్పాను. ఎందుకంటే ఏ స్త్రీ అయినా భర్తతోనే గుర్తించబడాలి. ఇప్పుడు సంఘ శాఖలు వాళ్ళు ఆ యేసుక్రీస్తుతో గుర్తించబడలేరు, ఎందుకంటే అది ఒక శాఖ. కానీ ఎవరు గుర్తించబడతారంటే వాక్యముతో, వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు వాక్యము గనక వాక్యమై ఉన్న పెండ్లి కుమార్తె యేసుక్రీస్తుతో గుర్తించబడుతుంది. అంతేకాదు మనము వెలుగు పిల్లలుగా ఈ భూమి మీద జీవించాలని చెప్పాను. ఎందుకంటే మన యేసయ్య వెలుగు. ఈ చివరి కాలంలో వాక్యం అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యం ఏం చేసిందంటే మనల్ని వెలిగించింది. ఇప్పుడు ఆ వెలుగులో మనం నడవాలి, వెలుగు సంబంధులుగా జీవించాలి. వెలుగు పిల్లలుగా ఉండుట కొరకే పిలువబడ్డాము, వెలుగు పిల్లలుగా జీవించుట కొరకే ఈ లోకంలో జీవించుదాం. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చివరి దినములలో మనము ఖచ్చితంగా ఎత్తబడే సమయంలో ఉండగా ఎలాగీ వధువు జీవించాలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, ఇంకొంచెం మనం ముందుకు వెళదాం. ఈ బూరల పండుగ అనే అంశంలో మనము ఈ చివరి దినాల్లో అసలు బూరల పండుగ లేక బూర దేని కొరకు ఊదబడుతుంది అనే విషయాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ బూరల పండుగ అనేది ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చుట కొరకు, ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చుటకే బూరలు. అయితే ఈ బూరలు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియచేయటానికి, ప్రజలను సమకూర్చటానికి, యుద్ధమునకు సిద్ధపరచడానికి, హితవత్సరమును ప్రకటించడానికి, అలాగే ఒక ప్రముఖమైన వ్యక్తి అతడు బయలుదేరి వస్తున్నప్పుడు అతడు వచ్చేదానికి ముందుగా ప్రకటించేది కూడా బూరై ఉన్నది. అయితే మనం ముగింపులో పోయిన వారము బూర ఎలాగ వినబడాలని నేర్చుకున్నాం. చాలా స్పష్టంగా ఉండాలి. పౌలు గారు రాశాడు, పిల్లన గురోవి కానీ వీణ కానీ, మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:6, 7, 8 చదివాం. నిర్జీవ వస్తువులు అవి నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయనేడలా మీటినదేదో ఊదినదేదో ఎవడు చెప్పగలడు? అలాగే మీరు స్పష్టమైనటువంటి బూరధ్వని వినకపోతే యుద్ధమునకు ఎవడు సిద్ధపడగలడు? ఇప్పుడు సంగీతాన్ని సమకూర్చే ఒక వ్యక్తి, అతడు నిర్మాణకుడు, సంగీత పుస్తకాన్ని తయారు చేసిన తర్వాత సంగీత పుస్తకాన్ని తయారు చేసిన వాని యొక్క ఆత్మ సంగీతాన్ని వాయించే వ్యక్తిలో లేకపోతే నాదం అనేది, స్వరం అనేది సరిగ్గా ఉండదు. దాని భావం ఏంటంటే, ఈ బైబిలే ఒక అద్భుతమైనటువంటి సంగీత పుస్తకం. ఇది ఎలా వాయించాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రజలకు ఎలా బోధించాలి. ఇది వ్రాయబడిందే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వ్యక్తులే దీని యొక్క అర్థాన్ని సరిగ్గా ప్రకటిస్తారు. ఇప్పుడు సంఘ శాఖలలో ఏం జరుగుతుంది?
సంగీతాన్ని తయారు చేసిన లేక వాక్యాన్ని రాసిన అనొచ్చు. ఈ పుస్తకం అంటే బైబిల్ గ్రంథం. అర్థమైందా? ఈ పుస్తకాన్ని రాసిన ఆ దేవుని ఆత్మ లేని ఎంతోమంది సేవకులు, దర్శకులు అంటే ఎవరు? సేవకులు, వాయించేవాళ్ళు అంటే బోధించేవాళ్ళు. ఆత్మ లేకపోవటం వల్ల, ఆ దేవుని ఆత్మను పొందుకోపోవటం వల్ల సరి అయిన స్వరం అనేది ప్రజలకి వినిపించట్లేదు. కానీ ఈ చివరి కాలంలో దేవుడు మన కొరకు ఒక ప్రవక్తను పంపి ఏం చేశాడు? అద్భుతముగా స్పష్టమైనటువంటి బూర స్వరాన్ని వినిపించాడు. అయితే ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే మనం ఈరోజు చూడండి, బూరల పండుగ ఆహ్వానం అనేది దేనికి తెలియజేస్తుంది? ఒక్కసారి చదవండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. చూడండి, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ఇప్పుడు ఈ బూరల పండగ కొరకైన ఆహ్వానము ఇది దేనిని మనకు తెలియచేస్తూ ఉంది? ఒక దానిని సమీపించటం అనేది మనకు చూపిస్తూ ఉన్నది. అది ఏంటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండములో వారిని దేవుడు వారి యొక్క వాగ్దాన భూమికి అనగా కనాను దేశానికి తీసుకొని వెళ్ళటానికి ఆయత్తపడుతున్నప్పుడు అక్కడ ముందుగా ఏం జరిగిందంటే వడగండ్లు పడ్డాయి, నీరు రక్తముగా మారింది. సరిగ్గా అది దేనికి సాదృశ్యంగా ఉందంటే, వారిని వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళటానికి ఊదబడే బూరగా ఉన్నది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఎందుకు చెప్తున్నాడు దీన్ని? అయితే ఇక్కడ గమనించాలి మీరు. బూరల పండగలో దేవుని ప్రవక్త ప్రకటన గ్రంథంలో ఉన్న 7 బూరల గురించి మాట్లాడాడు. ఎన్ని బూరలు? 7 బూరలు. ఇప్పుడు ఆ బూరలు ఏం తెలియజేస్తున్నాయంటే ప్రజలను సమకూర్చుటకు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమి కొరకు యాత్రకు సిద్ధపరుస్తూ ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 బూరలు ఈ కాలంలో వధువుకు సంబంధించినవి కాదండి. బూరల పండుగ వధువుకు సంబంధించింది. కానీ ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో ఉన్న 7 బూరలు మాత్రం మనకు సంబంధించినవి కాదు, మనకు వర్తించవయి. అది కేవలము ఇశ్రాయేలుకు సంబంధించింది. అయితే ఒక సారూప్యం అనేది ఉంది. ఒకే ఒక సారూప్యము మనం త్వరలో దాన్ని చూడబోతున్నాం. ఈ 7 బూరలు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చటమే కాదు, నిర్గమకాండములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే బయటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్తున్నాడో, మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆమేన్, ఆయన తన ప్రాణమును అర్పించి దానికంటే ముందు ఇశ్రాయేలు ప్రజలకి గ్రుడ్డితనాన్ని కలుగు చేసి అన్యులమైనటువంటి మనకి రక్షణ ఇవ్వటానికి దేవుడు ఏం చేశాడంటే వారికి అర్థం కాకుండా ఆయన ఎవరో గుర్తుపట్టకుండా చేశాడు. అయితే
ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. వారు ఆయన్ని సిలువ వేసేటప్పుడు ఆ తీర్పు దగ్గర ఏం జరుగుతుందంటే, పిలాతు బరబ్బనేమో శిక్షించాలని, యేసుక్రీస్తునేమో విడిపించాలని. అందరూ వింటున్నారా? సరిగ్గా ఇక్కడ ఉండి గమనించండి. బరబ్బనేమో శిక్షించాలని పిలాతు అనుకున్నాడు, యేసుక్రీస్తునేమో విడుదల చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆ నీతిమంతుల్లో ఏ పాపము లేదు కాబట్టి ఆయన తన భార్య ద్వారా కూడా హెచ్చరిక చేయబడ్డాడు, ఆ నీతిమంతుని జోలు పోవద్దు అని ఉత్తరం రాసింది. అయితే ఇప్పుడు ఆ పండుగలో ఎవరో ఒకరిని విడుదల చేయాలి. వీరిద్దరిలో బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ. యేసుక్రీస్తు ఎవరు? యూదుల రాజు, వారి విమోచకుడు. ఇప్పుడు యేసుక్రీస్తును విడిపించాలని ఆయన ప్రయత్నం. బరబ్బాని సిలువ వేయాలి లేక శిక్షించాలని. అయితే వీరిద్దరిలో ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారని అడిగాడు. మాకు బరబ్బాని విడుదల చేయండి అంటే అప్పుడు ఆయన అన్నాడు, మరి క్రీస్తు అనబడిన యేసు నేనేమి చేతును? అంశం బోధించాడు మన ప్రవక్త. ఏంటి అంశం పేరు? క్రీస్తు అనబడిన యేసు నేనేమి చేతును? వారందరూ కలిసి సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచారు. అయితే ఇక కేకలు ఎక్కువైపోతున్నాయి. అందువల్ల ఏం చేశారు తెలుసా? నీళ్లు తెప్పించుకొని చేతులు కడుక్కుంటూ, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అక్కడున్న ప్రజలు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. వారు ఆ మాట ఎప్పుడైతే పలికారో, ఆ రక్తాపరాధము రోమా చక్రవర్తి అయిన టైటస్ లేక తీతు అనే చక్రవర్తి పరిపాలనలో యూదులను ఊసకోత కోశాడు, యూదులను హింసించాడు. వారి రక్తము గౌన్ల మీదుగా పారింది, గడపల మీదుగా పారింది. అప్పుడు ప్రపంచ దేశాలకి యూదులైన వాళ్ళు చెదిరిపోయారు. ఇప్పుడు ఈ బూరల 7 బూరల్లో అక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే వాగ్దాన దేశానికి పిలవటానికి ఆయన అక్కడ వడగండ్లు రక్తము పడి ఆ ప్రయాణానికి సిద్ధపరుస్తున్నాడో ఊదుతున్నాడో, ప్రపంచ దేశాల్లో చెదిరిపోయినటువంటి ఆయన ఆత్మ సంబంధమైన యూదులను కూడా వారి స్వదేశానికి పిలవటానికి సాదృశ్యమై ఉన్నది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమవ్వాలి? యెరూషలేముకు రావాలి. ఇప్పుడు వచ్చేశారు. అర్థమవుతుందా? అయితే ఈ కార్యాలన్నీ కూడా కేవలము ప్రవక్తకి ఎలా చూపించాడంటే, ఆయన తన ఆత్మ ద్వారా ఒక్కొక్క బూరను గురించి, ఆ మొదటి బూర ఊదగానే రక్తము అగ్ని భూమి మీద పడింది. ఆయన ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీలను ఆత్మ సంబంధమైన ఐగుప్తు నుండి స్వభూమిలోనికి, అనగా సొంత భూమిలోనికి తీసుకొని వచ్చుచున్నాడు. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ చెప్పుటకు ఇష్టపడుచున్నాను. ఊదబడిన ప్రతి బూర, బూరలు ఎన్ని ఉన్నాయి మొత్తం? మీకు పోయినసారి చెప్పాను, 7 సంఘకాలాలు. 7లు మనకి బైబిల్లో వస్తూ ఉంటాయి. 7 సంఘకాలములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, 7 దూతలు, ఇవన్నీ కూడా మనకి బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. అయితే 7 బూరలు కూడా జాగ్రత్తగా వినండి, 6వ ముద్ర క్రిందనే ఊదబడినాయి. ముద్రలు ఎన్ని? 7. 6 ముద్రలోనే ఏమైపోయినాయి? 7 బూరలు ఊదబడినాయి.
చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే సంఘకాలాలు 7 ముద్రలు కంటిన్యూగా చదువుతూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుద్ది. చదవాలి. మీరు ఎందుకు చదవాలంటే, మీకు ప్రారంభంలోనే చెప్పాను, ప్రకటన గ్రంథం అనేది అది వధువుకు సంబంధించిన పుస్తకం. అది ప్రకటన గ్రంథము కొరకే అన్ని పుస్తకాలు రాయబడి అని చెప్పాను. అర్థమవుతుందా? 65 పుస్తకాలు 66 పుస్తకం కోసమే రాయబడింది. ఈ కాలంలో అత్యంత ప్రాముఖ్యమైన వర్తమానము ప్రకటన గ్రంథమై ఉన్నది. అందులో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. అది వధువుకు మాత్రమే. నేను ఉపోద్ఘాతంలో చెప్పాను, సంఘ సంస్కర్తలకు బయలుపరచకుండా దేవుడు 7వ దూత, ఆయన ప్రవక్త గనక ఆయనకి దేవుడు ఎందుకు 7 ముద్రల యొక్క మర్మమును బయలుపరిచాడంటే అది పెండ్లి కుమార్తె కోసం. ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకోవాలి గనక ఈమెకి ఈ విషయాలన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా? 7వ దూత ద్వారా. ఎవరికి? పెండ్లి కుమార్తెకు. ఆమేన్. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. ఊదబడిన 7 బూరలు 6వ ముద్ర క్రిందనే ఊదబడినవి. ఇప్పుడు ఎందుకని 7వ ముద్ర గురించి మాట్లాడలేదంటే, 7వ ముద్ర ఏంటి? ఇక అక్కడంతా కూడా నిశ్శబ్దమే. అరగంట సేపు నిశ్శబ్దం. 6వ ముద్రలోనే, మళ్ళీ చెప్తున్నాను, 7 బూరలు ఊదబడినవి. ఇప్పుడు 7వ ముద్ర ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడై ఉన్నది. ప్రకటన 10:1 ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తుగా, ఆయన బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వస్తున్నాడు. ఎక్కడికి దిగి వస్తున్నాడు? ఆయన భూమి మీదకి దిగి వస్తున్నాడు. ఎవరి కోసం దిగి వస్తున్నాడు? చూడండి, 7వ బూర 7వ ముద్ర, జాగ్రత్తగా గమనించాలి. 7వ బూర 7వ ముద్ర, ఈ రెండు కూడా, 7వ బూరేమో ఇశ్రాయేలుకి ఏం చేసిందో 7వ ముద్ర వధువుకి అది చేసింది. ఏం చేసింది చూద్దాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథములో 8వ అధ్యాయములో మనం చదువుకున్నాం, ఈ సమస్తమైన సహజమైన ఐగుప్తు నుండి ఇశ్రాయేలును బయటికి పిలుచుట. ఎక్కడ? నిర్గమకాండములో పిలిచాడు కదా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలును కూడా బయటికి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? కారణం ఏంటి? ఒక కారణం ఉంటుంది కదా. ఇప్పుడు మనం పండగలు ఎన్ని చెప్పుకున్నాం? 7 పండగలు కదా. ఒకసారి గుర్తు చేసుకుందామా? ఎందుకంటే ఇప్పుడు 4వ పండగ, 5వ పండగ, 6వ పండగ, 7వ పండగ. ఒకసారి వరుసనే గుర్తు చేసుకుంటే అప్పుడు మీకు గుర్తొస్తాయి. మొట్టమొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ. బ్రదరు వింటున్నారా? గుర్తుపెట్టుకోవాలి, అటు ఇటు చూడకూడదు. 4వది పెంతెకొస్తు పండుగ. మాకు గుర్తుండోలే, మాకు వద్దులే అని తల ఉంచుకొని అటు ఇటు చూడొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి, మీ హృదయంలో రాసుకోవాలి. 4వ పండుగ పెంతెకొస్తు పండుగ, 5వ పండుగ బూరల పండుగ, 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7వది గుడారాల పండుగ. ఇప్పుడు మొదటి 3 పండుగలు మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యకు సంబంధించిందని చెప్పాను. ఓకేనా? తర్వాత 4వ పండుగ ఏది? పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగ 7 సంఘకాలాలకు సంబంధించింది. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు ఏంటి? 7 సంఘకాలాలు. ఆ 7 సంఘకాలాలే పెంతెకొస్తు పండుగ అయి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా
సంఘాన్ని ఆయన ప్రారంభించి 7 సంఘకాలాల్లో పెంతెకొస్తు పండుగ క్రింద ఆయన వధువుని సిద్ధపరుస్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చే పండుగ బూర్ల పండుగ. అయితే ఈ బూర్ల పండుగ తర్వాత ప్రాయశ్చిత్త పండుగ, 4వది 7వది గుడారాల పండుగ. ఈ 3 పండుగలు కూడా ప్రకటన గ్రంథంలో ఎక్కడ మనకు కనబడతాయంటే చూడండి, 3 అధ్యాయాలేమో 7 సంఘకాలాలు పెంతెకొస్తు పండుగ. ఓకేనా? 4వ అధ్యాయంలో ఏమైంది? సంఘము పైకి ఎత్తబడింది. 19వ అధ్యాయంలో తిరిగి వస్తూ ఉంది. 20వ అధ్యాయం ఏంటంటే అది 1000 ఏండ్ల పరిపాలన. ఓకేనా? తర్వాత 21, 22 అధ్యాయాలు నిత్యత్వము. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథంలో అవి దేన్ని సూచిస్తున్నాయి అంటే బూర్ల పండుగ మరియు ప్రాయశ్చిత్తార్థ పండుగ, గుడారాల పండుగ. అవి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. గమనించండి, ఇప్పుడు దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ వధువుని ఎక్కడ ఉంచాలో 7వ దూతకి బయలుపరిచాడు. ఈ బూర్ల పండుగ, పెంతెకొస్తు పండుగకు మరియు ప్రాయశ్చిత్తార్థ పండుగకు మధ్యలో ఏ పండుగ? బూర్ల పండుగ. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నాడు? ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు మరలా నిర్గమకాండంలో ఒక పోలికను మీకు చెప్తాను. దేవుడు వారిని విడిపించడానికి అక్కడ ఒక గొర్రె పిల్లని వధించాడు. అది వాళ్ళ ప్రాయశ్చిత్తార్థం. అవునా కాదా? అయితే మొదటిగా వాళ్ళు మోషేను త్రోసివేశారు, తర్వాత వాళ్ళు గుర్తించారు. తర్వాత మనము క్రొత్త నిబంధనలోకి వస్తే యూదుల కొరకైన ప్రాయశ్చిత్తార్థం నిజమైన గొర్రె ఎవరు? యేసుక్రీస్తు వారు. వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని త్రోసివేశారు. ఇప్పుడు బూర్ల పండుగ ద్వారా వారి యొక్క ప్రాయశ్చిత్తార్థము కొరకు వారిని పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? దేని కొరకు పిలుస్తున్నాడు? అందుకే పండుగలు ఎట్లా ఉంటాయంటే ఒక పండుగలో నుంచి ఇంకో పండుగలోనికి ఇంకో పండుగ వస్తూ ఉంటుంది. బూర్ల పండుగ అనేది ఏం చేస్తుందంటే ప్రాయశ్చిత్తార్థ పండుగలోనికి నడిపిస్తూ ఉంటుంది. ప్రాయశ్చిత్తార్థ పండుగ గుడారాల పండుగలోనికి నడిపిస్తూ ఉంటుంది. గమనించండి, బూర్ల పండుగ మొదటిది. అది పెంతెకొస్తు ప్రాయశ్చిత్తార్థ పండుగ అంటే 50 దినముల తర్వాత వస్తుంది కదా. ఏది? పెంతెకొస్తు పండుగ. ప్రాయశ్చిత్తార్థ పండుగ ఇక్కడ దాన్ని మనం ఒకసారి చదువుదాం. లేవియాకాండము 23వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. లేవియాకాండం 23వ అధ్యాయం 16వ వచనం. 7వ దినపు విశ్రాంతి మరుదినము వరకు ఎన్ని దినములు? 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పింపవలెను. మీరు మీ నివాసంలో నుండి తూములలో చదవండి, పెద్ద ఇక్కడ కనపడేట్టు. నువ్వు చదువయా. తేవలెను, చేసి పులియని రొట్టెను కాల్చవలెను, పులియబెట్టి కాల్చవలెను. అది యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణ. ఇప్పుడు మనము లేవియాకాండం 23వ అధ్యాయంలో 16వ వచనంలో ఏం చదువుతున్నామంటే పెంతెకొస్తు పండుగ అయిపోయిన తర్వాత అది బూర్ల పండుగలోనికి నడిపించి బూర్ల పండుగలో నుంచి ప్రాయశ్చిత్తార్థ పండుగ. బూర్ల పండుగ ఏం చేస్తుందంటే ప్రాయశ్చిత్తార్థ పండుగను వెంబడిస్తూ ఉంది. ఆమేన్. చూడండి ఇక్కడ గమనించండి, బూర మ్రోగగానే జనులు పోగయిరి. బూర మోగగానే ఏమవుద్ది? జనులు పోగవాలి.
మొదటి బూర మోగింది, అగ్ని వడగండ్లు, రక్తము భూమి మీద పడింది. ఐగుప్తులో జరిగినట్టే. ఇప్పుడు వాళ్ళు బయటికి రావటానికి ముందు అక్కడ జరిగింది. జరిగిందా లేదా? ఐగుప్తులో జరిగినట్టే జరిగెను. పరిహార దినమునకు సిద్ధపడండి అని వారిని పిలిచెను. చూసారా, వారు నిజమైన పరిహారమును తిరస్కరించారు. మొదట వాళ్ళ కోసం చెప్పండి, మోషేని పంపినప్పుడు తిరస్కరించారు. సంవత్సరాలు పొడిగించబడినాయి. మీకు అదంతా తెలుసు, అవునా కదా? 400 ఏళ్లే, కానీ ఇంకా 40 సంవత్సరాలు ఎందుకని పొడిగించబడిందంటే వాళ్ళు తృణీకరించారు. ఇప్పుడు తర్వాత వాళ్ళు మోషే వచ్చాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే పెంతెకొస్తు సంవత్సరం వచ్చినది. ఇప్పుడు తర్వాత యూదులకు బూరం రోగింది. ఇది సంఘము నుండి లేక ప్రజలను సంఘ శాఖల నుండి బయటికి పిలువుట. వారిని ఎలాగైతే వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళటానికి పిలుస్తున్నాడో మనలను కూడా మన వాగ్దాన దేశానికి పిలువటానికి ఇది సాదృశ్యమై ఉన్నది. ప్రతి బూర కూడా ఏ ముద్రలో ఊదబడిందని చెప్పాను? 6వ ముద్రలోనే. ఓకేనా? ఇప్పుడు గమనించండి, వాక్యం యొక్క కొనసాగింపు. సంఘమునకు 7వ ముద్ర ఎట్లా ఉన్నదో ఇందాక చెప్పాను నేను. సంఘమునకు అంటే వధువు, సంఘం అంటే వధువు. 7వ ముద్ర ఎట్లున్నదో ఇశ్రాయేలుకు 7వ బూర కూడా అలాగే ఉన్నది. ఇశ్రాయేలుకి ఏంటి బ్రదరు? యెషయా బ్రదరు, 7వ ముద్ర కాదు, 7వ బూర. సంఘానికి వధువుకి 7వ ముద్ర. ఈ రెండు ఒకటే. 7వ ముద్రలో బలిపీఠము క్రిందనున్న ఆత్మలు వారు వస్త్రాన్ని పొందుకున్నారు. అయితే ఎందుకు? వాస్తవానికి వారికి గుడ్డితనాన్ని దేవుడే కలుగు చేశాడు గనక వారికి ఆ వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. అన్యులతోటైతే కృపాయుగములో మాట్లాడాడు. ఇశ్రాయేల్ని ఎలా రక్షిస్తాడంటే ఒక దేశముగా రక్షిస్తాడు. అన్యులైతే వ్యక్తిగతముగా రక్షిస్తాడు. ఆయన దేవుని నామ నిమిత్తము వీళ్ళని వ్యక్తిగతంగా రక్షిస్తున్నాడు. ఇజ్రాయెల్ని అయితే ఒక దేశముగా. అయితే ఇప్పుడు మనము కొంచెం ముందుకెళ్తూ ఉండగా మీకు పోయిన వారము ఒక విషయాన్ని నేను చెప్పలేదు. అదేంటంటే ఈరోజు దాన్ని కొనసాగిస్తాను నేను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో మొదట 8వ అధ్యాయంలో 4 బూరలు ఉంటాయి. ఎన్ని బూరలు? 4 దూతలే బూరలు ఊతారు. తర్వాత 5, 6, 7 బూరలు ఊదే ముందు ఒక స్వరం వినపడతా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ఒక్కసారి 13వ వచనం చదవండి. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూర శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఏమండి జాగ్రత్తగా ఉంటున్నారా? మొత్తం 7 బూరలు. ఆమేన్. మొదట 4 బూరలు 8వ అధ్యాయంలో ఊదబడినాయి. 9వ అధ్యాయంలో 5, 6 బూరలు అయిపోతాయి. 11వ అధ్యాయంలో 7వ దూత బూర ఉంటుంది. దానికి ముందు ఇప్పుడు ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుతూ ఇక ఈ ముందు 4 దూతల బూరల శబ్దం అయిపోయిన తర్వాత, బూరలు ఊదిన తర్వాత మిగతా 3 ఊదవలసిన బూరలు ఊదే సమయానికి ముందు అయ్యో 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 అని అంటున్నారా? ఒక గొప్ప స్వరముతో చెప్పుట విన్నాడు యోహాన్ గారు.
అర్థమవుతుందా? ఏంటి ఈ అయ్యో 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 ఇవేంటంటే చూడండి, 3 ప్రపంచ యుద్ధాలు. ఒక్కొక్క అయ్యో ఒక్కొక్క ప్రపంచ యుద్ధం. ఆ తర్వాతనే చూడండి, మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చదవబోతున్నామంటే ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ఇక్కడ కొంచెం ఇంకా చదవండి, తర్వాత వివరిస్తాను. మనుషులలో అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఎంత అని ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచుతిని, ఆ గుర్రములకును 20 కోట్లనే చదవలను. అయిపోయిందా? అది కావాలి ఆ పాయింట్. 9:13లో చూడండి, 16వ వచనంలో గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ధ్యానం చేద్దాం. చూడండి, 5, 6, 7 దూతల యొక్క బూరలు ఊదేటప్పుడు, ముఖ్యముగా 6వ దూత బూర ఊదే సమయంలో, ఇప్పుడు అయ్యో అయ్యో అంటే ఏమని చెప్పాను? 3 ప్రపంచ యుద్ధాలు. 4 దూతలను విడిచిపెట్టబడమని ఒక స్వరం చెప్పబడింది. ఈ 4 ఎవరు? ఈ 4 ఎవరంటే చూడండి, స్టాలిన్, హిట్లర్, ఐక్మన్, వింటున్నారా? తర్వాత వీళ్ళు నియంతలు. వీళ్ళు ఏం చేశారంటే యూదులను హింసించారు. యూదులను ఎందుకు? హిట్లర్ మరియు మిగిలినటువంటి 3 హింసించినప్పుడు వారు ఈ కార్యములన్నిటిని కూడా జరిగించడానికే విడిచిపెట్టబడ్డారు. ఆమేన్. ఒక్కసారి మీరు గమనిస్తే 2వ ప్రపంచ యుద్ధం, 6వ దూత బూర ఊదినప్పుడు ఎన్నో ప్రపంచ యుద్ధం జరుగుతుంది? 2వ ప్రపంచ యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు యూఫ్రటీస్ నదిలో బంధించబడిన 20 కోట్ల గుర్రములు, అంటే ఈ సహజాతీతమైనటువంటి గుర్రములు అంటే ఏదో కాదు, దయ్యాలు అన్నాడు. 20 కోట్ల దయ్యాలు ఏమైనాయి? ఆ యూఫ్రటీస్ నదిలో నుంచి విడుదల చేయబడినాయి. ఎందుకు విడుదల చేయబడినాయి? కారణం ఏంటి? ఇప్పుడు ఈ 20 కోట్ల దయ్యాలు ఈ 4 దూతల్లో ప్రవేశించి కేవలము ఏం చేస్తున్నాయి తెలుసా? యూదులను హింసిస్తూ ఉన్నాయి. యూదులను ప్రపంచ దేశాలకి చెదిరిపోయేటట్టు చేసినాయి. ఇంచుమించు వారి శరీరాలను కాల్చి, ఆమేన్, యూదుల పిల్లలను
స్త్రీలను కాల్చిన బూడిదలను ఎరువుగా వాడారంట. ఎక్కడైతే కాల్చబడిందో ఆ కాల్చబడినటువంటి ప్రాంతానికి నేను వెళ్ళాను. ప్రవక్త అంటున్నాడు, వెళ్ళాడు అక్కడికి. ఇశ్రాయేలును హింసించుట ఒక నిరంతర ప్రక్రియ అయిపోయింది. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు వాస్తవానికి వాళ్ళ కొరకు వచ్చిన ప్రాయశ్చిత్తమైన యేసుక్రీస్తుని త్రోసివేశారు గనక ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రాయశ్చిత్తం కావాలి. అంటే ఆయనే ప్రాయశ్చిత్తముగా బలిగా అయిపోయాడని ఆమేన్ ఆయన వారికి చూపించుకోవాలి. అందుకే స్వాభావికమైనటువంటి ఒక గొర్రెపిల్ల వారు ఇప్పటికీ బలిగా అర్పించాలని వాళ్ళు సిద్ధమవుతున్నారు. నిజమగు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును త్రోసివేశారు. అప్పటి నుండి ఆ రక్తం వారిపైనే ఉన్నది. ఇందా చెప్పాను కదా, ఆ రక్తం మా మీదను. ఇప్పుడు జనులను సిద్ధపరిచే ఈ ధ్వనిని గమనించండి. 7వ బూర మరియు 7వ ముద్ర ఎంత ఖచ్చితముగా ఉన్నదో చూడండి. యూదులు హింసించబడ్డారు. ఇప్పుడే మనం చదివాం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనంలో 6వ బూర క్రింద ఆమేన్ ప్రకటన గ్రంథములో 20 కోట్ల గుర్రపు రౌతులు బయలుదేరారు. అర్థమైందా? ఈ 6వ బూర క్రింద యూఫ్రటీస్ నదిలో ఏమయ్యారు? వీళ్ళు బంధించబడి ఉన్నారు. అప్పటి వరకు బంధించబడిన వీరు విడిపించబడ్డారు. ప్రపంచం అంతట్లో 20 మంది గుర్రపు రౌతులు మాత్రమే లేరు. కానీ ఇక్కడ మాత్రము ఎంతమంది ఉన్నారు బంధించబడి? 20 కోట్లు. అయితే ఆ సమయంలో 6వ దూత బూర ఊదేటప్పుడు విడుదల చేయబడ్డారు. గమనించండి, మీరు దీన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఇవి మామూలు గుర్రములు కావు, అవి అగ్ని ఊదినవి. గుర్రములపై కూర్చున్న వారి రొమ్ములపై అగ్నివర్ణము వంటి కవచములు ధరించి ఉన్నారు. వాటి తోక చివర సర్పము వలె కనిపించింది. దాని చివరిలో ముళ్ళు సర్పపు తల వలె ఉన్నది. అవి కరుస్తాయి. ఆమేన్. చూసారా? అవి ఆత్మ సంబంధమైన గుర్రములు. ఇన్ని సంవత్సరాలు, ఇంచుమించు 2000 సంవత్సరాలు అవి ఎక్కడ బంధించబడినాయి? యూఫ్రటీస్ నదిలో బంధించబడినాయి. ఇవి సహజాతీతమైన దయ్యాలు. ఈ దయ్యాలు ఏమిటంటే ఆ పాత రోమన్ క్యాథలిక్లో పనిచేసిన దయ్యాలు. ఆ రోమన్ క్యాథలిక్లో పనిచేసి ఏం చేసినాయి? నిజమైన సంఘాన్ని హింసించినే లేదా? అన్యవధువు సంఘాన్ని హింసించలేదా? చీకటి కాలంలో హింసించారా లేదా? శ్రమల కాలంలో, 2వ సంఘ కాలంలో, 3వ సంఘ కాలంలో వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళని ఏం చేశారు? హింసించారా? ఆ పాత దయ్యాలే యూఫ్రటీస్ నదిలో బంధించబడి ఇప్పుడు యూదుల మీదకి వదలబడినాయి. అయితే గమనించండి, ఈ దయ్యాలు ఏదో కాదు కానీ మతపరమైన దయ్యాలు. యూఫ్రటీస్ అసలు ఎక్కడుందో తెలుసుగా మీకు? ఏదేను తోటలోనే ఉంది. మీరు ఆదికాండం చదివితే. అంటే దీని అర్థం ఏంటంటే ఆ పాత దయ్యం ఆదికాండంలోనే మొదలైంది. అవునా కదా? మీకు తెలుసు. అయితే 20 కోట్ల దయ్యాలు అసలు మాత్రం బంధించబడినాయి. 6వ ముద్రలో ఏం జరిగిందో గమనించండి. యూదులను హింసించుటకు అవి వదలబడినవి. దాదాపు 2 సంవత్సరాల పాటు ఆ సహజాతీతమైన దయ్యాలు బంధింపబడి, ఇప్పుడు చెప్పాను కదా ఎవరెవరు వీళ్ళు? ఏమండి? స్టాలిన్, ముస్సోలిని, హిట్లర్, ఐక్మన్, ఈ 4 ఏం చేశారు? యూదుల్ని హింసించారు. చాలామంది అంటారు ఏమండి, రోమన్ క్యాథలిక్లో ఉన్న దయ్యాలు వేరని. ఆ దయ్యాలే ఇప్పుడు ఏం చేసినాయి? క్రైస్తవులు హింసించిన దయ్యాలే యూదుల మీదకి విడవబడినాయి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ గమనించాలి మీరు, మామూలు ఇశ్రాయేలీలు మరియు ఆత్మ సంబంధమైన సంఘము. ఇక్కడ మనము
వేరు చేయుటను చూడగలము. 6వ ముద్ర క్రింద దేవుని వాక్య ప్రకారము హతసాక్షులుగా మరణించిన ఒక్కొక్కరు వారు కేకలు వేయుచు వారు ఏం చేశారు? వస్త్రాన్ని పొందుకున్నారు. కృపచేతనే వారు పొందుకున్నారు. వాళ్ళకి తెలిసిన వాక్యంతో వాళ్ళు నిలబడ్డారండి. కానీ యేసుక్రీస్తుని అంగీకరించాల వాళ్ళు. దానికోసమే హతసాక్షులు అయిపోయారు, హింసించబడ్డారు. అర్థమైందా? దేవుడు కావాలనే వారికి గుడ్డితనాన్ని కలుగు చేశాడు. ఎందుకంటే అన్యులమైన మనల్ని రక్షించడానికి, అన్యులకు ఒక అవకాశం ఇవ్వటానికి, అన్యులమైన మన కళ్ళు తెరిపించాడు. మనం అంగీకరించాం. ఇప్పుడు చూడండి, వీరు అన్యజనుల్లో నుండి పెళ్లి కుమార్తెగా ఉన్నటకు పిలువబడినటువంటి వారు 7వ ముద్ర క్రింద వీరు ఏం చేస్తారంటే ఎత్తబడుట కొరకు సిద్ధపడుతున్నారు. ఈ యూదులు అన్ని విధాలుగా క్రీస్తు విరోధులుగా, కేవలం వారికి గుడ్డితనాన్ని కలుగు చేశాను అని రాయబడింది. వారు గుడ్డివారు అయ్యారా లేదా? లేకపోతే మనకు రక్షణ దొరికేదా? మన కోసమే గుడ్డివారు అయ్యారు. రోమా సామ్రాజ్యం దేని వలన బంధించబడింది? మతం అనే పేరట, ఏమండి, అది అధికారాన్ని పొందుకొని బంధించబడింది. అది ఒకప్పుడు ఎలాంటి రోము? అన్య రోము. నిజమేనా? అది పోపు రోముగా మారిపోయింది. బ్రదర్, అర్థమవుతుందా? అన్య రోము పోపు రోముగా మారి ఏం చేసింది? క్రైస్తవులను హింసించింది. ఆ తర్వాత 2000 సంవత్సరాల నుంచి యూఫ్రటీస్ నదిలో బంధించబడేవి ఆ దెయ్యాలు. నెక్స్ట్ ఇప్పుడు యూదుల మీదకి వచ్చినాయి, హింసిస్తూ ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? 7వ బూర క్రింద వాళ్ళని పిలుస్తున్నాడు, 7వ ముద్ర కింద వధువుని సిద్ధపరుస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఏ విధంగా ఉన్నాయో మనం గమనించాలి. చూడండి, ఈ రోమా క్యాథలిక్ లేక రోమా సామ్రాజ్యం అధికారం పొందుకొని అన్య రోము పోపు రోముగా మారిన తర్వాత క్రైస్తవుల్లో ఉన్నటువంటి వాస్తవమైన విషయాలను పక్కన పెట్టేసి వారు పవిత్రంగా వాక్య ప్రకారంగా జీవించాల్సినటువంటి పద్ధతుల్ని పక్కన పెట్టేసేసి ఆ రోమీలు వచ్చి వాళ్ళు ఆచారాలు సంఘాల్లో ప్రవేశపెట్టారు. ఏమేం ప్రవేశపెట్టారు? క్రైస్తవ మార్గంలో రోములో ఉన్నటువంటి మూఢనమ్మకాలన్నీ తీసుకొచ్చి సంఘాల్లో ప్రవేశపెట్టి స్త్రీని ఆరాధించుట. మరియమ్మని ఆరాధించడం అనేది పెట్టింది ఎవరు? రోమన్ క్యాథలిక్ వాళ్ళే. క్రిస్మస్ పండుగ పెట్టింది డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ పండుగ ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? రోమన్ క్యాథలిక్కే. తర్వాత అలాంటి నీచమైన కార్యాలు, పరిశుద్ధ సెలవు దినాలు, పవిత్ర దినాలని, అన్ని రోజులు మంచి అయితే ఈరోజు మంచిది ఆ రోజు చెడ్డదని ఇవన్నీ పెట్టింది ఎవరు? రోమన్ క్యాథలిక్ వాళ్ళు. విప్పబడని బంధకము వలె ఆచారాలు తయారైపోయి సంఘాల్లో ఫుల్లుగా ఏమండి ఇమిడిపోయినాయి. అయితే అవి క్రైస్తవ నియమాలకు విరోధము, వాక్యానికి అవి విరోధము. అదే విధమైన చూడండి, దేవుడు కాని వాక్యము కాని దాన్ని ఆరాధించే దయ్యపు ఆత్మ యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. ఆ ఆత్మ ప్రపంచ దేశాల్లోకి వెళ్ళిపోయింది, సంఘాల్లోకి వెళ్ళిపోయింది, దేశమన్నిట వ్యాపించింది. అదే దయ్యపు ఆత్మ యూదుల మీదకి పంపబడింది. అయితే ఆ ఆత్మను గూర్చి అసలు వాళ్ళకి తెలియదు, తెలుసా? అయితే ఈ దాగి ఉన్న మర్మం యొక్క రహస్యాన్ని దేవుడు ఏం చేశాడు? 7వ దూతకి బయలుపరిచాడు. సంగమా, ఇప్పుడు చివరి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? అది అన్యులపైకి కాదు, యూదుల మీదకి. ముద్రలు విప్పబడినప్పుడేమో వధువుని దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు.
సంఘాన్ని పిలుస్తున్నాడు. అవునా కాదా? అయితే ప్రవక్తకి చాలా తేటగా కనబడతా ఉంది. లోకములో సంఘ శాఖలతో నిండినటువంటి సంఘాలు, సమస్యలతో నిండిపోయిన సంఘాలు మురికి స్త్రీగా, అసభ్యముగా కనబడతా ఉంది. చూసాడా లేదా? ఆయన అపవిత్రంగా కనబడతా ఉంది, అసభ్యంగా కనబడతా ఉంది. కానీ ఒక చిన్న పెండ్లి కుమార్తె, ఆమె వారు పూర్తి వస్త్రాలు ధరించుకొని ప్రభువు ఎదుట నడుస్తూ ఉండటం చూశాడు. అయితే గమనించండి, ఇప్పుడు నేను ఒక సత్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈ వధువుని ఏ గ్యాప్లో పెట్టాడు? ఎక్కడ పెట్టాడు ఆయన? ఇశ్రాయేలు ప్రజలనేమో ప్రాయశ్చిత్తానికి సమకూర్చాడు. ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే, యోసేపు జీవితంలో చూడవచ్చు. మనం ఎక్కడ? యోసేపు జీవితంలో ఎలా చూడవచ్చు అంటే, యోసేపుని అన్నలు అమ్ముకున్నారు. యోసేపు ఎవరికి మాదిరి? ప్రభువైన యేసుక్రీస్తుకి సంపూర్ణ మాదిరి. ఆయన అన్య దేశంలోకి వచ్చి, అంటే ఐగుప్తుకు వచ్చి ఒక పెండ్లి కుమార్తెను పొందుకున్నాడు. ఎవరామె? ఆసెనతు. అయితే అన్నయ్యలకి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు ఆహారం కోసం వచ్చారా లేదా? అయితే వచ్చినప్పుడు వాళ్ళు గుర్తుపట్టలేదు, కానీ సహోదరుడు యోసేపు గుర్తుపట్టాడు, అన్నయ్యలు గుర్తుపట్టాడు. అయితే ఆయన చాలా ఆత్మ సంబంధి గనక పగ తీర్చుకోలా, ప్రక్కకు పోయి ఏడ్చుకొని వచ్చాడు. అయితే వాళ్ళతో కొంచెం కఠినంగా మాట్లాడాడు. కానీ రెండోసారి చాలా జాగ్రత్తగా గమనించాలి, తన అన్నయ్యలకి తన్ను ఎవరో బయలుపరుచుకునే సమయంలో చెప్పాలి, ఆసెనతు అంతఃపురంలో ఉంది. అంటే తన భార్య ఎక్కడుంది? అక్కడ లేదు, సహోదరుల మధ్యలో లేదు. ఇప్పుడు ఇది ఎంత చక్కని పోలికంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అమ్మబడి సువార్త మన దగ్గరికి వచ్చి అన్యజనుల నుంచి ఈ ఆసీనతను ఎన్నుకున్నాడు, ఒక పెళ్లి కుమార్తెను పొందుకున్నాడు. ఇప్పుడు యూదులకి చాలా జాగ్రత్తగా గమనించాలి, 7వ బూర క్రింద ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, వారికి తన్ను తాను బయలుపరుచుకుంటాడు. తను బయలుపరుచుకున్న సమయంలో వధువు ఎక్కడుంటుంది? వధువు ఎత్తబడి ఉంటుంది. 3.5 సంవత్సరాలు విందులో ఉంటుంది ఆమె. అర్థమవుతుందా? దేవుని ప్రణాళిక ఎక్కడుందో అర్థమవుతుందా? ఏ విధంగా మనల్ని ఎక్కడ ఉంచాడో చూడండి. వాళ్ళకేమో గుడ్డితనాన్ని కలుగు చేశాడు, యూదులకి మనకు సువార్త వినిపించాడు. మనలో నుంచి ఒక ఆసీనతను ఎన్నుకున్నాడు. అన్నిల్లో అందరు కాదండి, అన్నిల్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ అందులో కొద్ది మందినే వధువుగా ఎన్నుకున్నాడు. అందులో మనమున్నాం. ఇప్పుడు యూదులకి, తన సహోదరులకి ఇక బయలుపరుచుకునే సమయం వచ్చేసింది. అంటే ఇప్పుడు పెంతుకొస్తు పండగ అయిపోయి ప్రాయశ్చిత్తార్థ పండగ రావటానికి మధ్యలో, వింటున్నారా? ఎలా చెప్పుకోవచ్చా? 7వ ముద్ర ఎక్కడ పెట్టాడు దేవుడు? 8వ అధ్యాయంలో పెట్టాడు. ఎందుకండి 8వ అధ్యాయంలో పెట్టింది? 6 ముద్రలు ఎక్కడున్నాయి అసలు? 6వ అధ్యాయంలో కదా, వెంటనే 7వ అధ్యాయంలో పెట్టాలి కదా. కానీ 6వ ముద్ర అయిపోయిన తర్వాత, వింటున్నారా, 7వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో 1,44,000 మందిని పెట్టాడు 7వ అధ్యాయం. అర్థమవుతుందా? ఆ తర్వాత 8వ అధ్యాయం ఎందుకు పెట్టాడంటే, 8వ అధ్యాయం అనేది మరలా నూతన దినం యొక్క ప్రారంభం. ఈ 8వ అధ్యాయానికి 10వ అధ్యాయానికి సంబంధం ఉంది. ఉందా? ఏంటి 8వ అధ్యాయంలో ప్రారంభం వచ్చిన ఏం చదివాం మనం? ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు
అరగంట సేపు నిశ్శబ్దం. ఇప్పుడు 10వ అధ్యాయంలో ఏం చేశాడు ఆయన? ముద్రను విప్పి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చాడా? అంటే ఇప్పుడు పెంతెకొస్తు పండక్కి, ప్రాయశ్చిత్తార్థ పండక్కి మధ్యలో 8వ అధ్యాయము 10వ అధ్యాయము బూరల పండగ అయి ఉన్నది. అక్కడ ఎవరిని పెట్టాడు? ఆయన పెళ్లి కుమార్తెను పెట్టాడు. అక్కడే కదండి మనం ఉంది. 7వ ముద్ర క్రిందే కదా యేసుక్రీస్తు వారు బలిష్ఠుడైన దూతగా, అది రాకడై ఉన్నది. అది యేసుక్రీస్తు యొక్క రాకడై ఉన్నది. అయితే గమనించండి, ఈ వర్తమానంలో కూడా కొంతమంది అది రాకడ కాదని నమ్మేవాళ్ళు ఉన్నారు, అది ప్రత్యక్షతని. కానీ ఇది రాకడై ఉన్నదని క్లియర్గా ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ ఎంత తేటగా చెప్తున్నాడంటే, ప్రకటన 10:1 ప్రభు యొక్క రాకడై ఉన్నది. ఆయన దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చి? ఇక్కడ చూడండి, 7వ ముద్ర విప్పబడలేదని మీరు ఎరుగుదురు, కానీ ఆయన అది రాకడై ఉన్నది. అది రహస్య రాకడ. 7వ ముద్ర క్రింద ఏం జరుగుతుంది? వధువుని సిద్ధపరుస్తున్నాడు. అర్థమవుతుంది అందరికీ? ఇప్పుడు ఒక లోతైన మర్మం చెప్పి నేను ముగిస్తాను. లోతైన మర్మం ఏంటంటే, మొత్తం రాకడలెన్ని? 3 రాకడలు. మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? జేమ్స్ బ్రదరు, ఎందుకు? ఆమెన్ కాదు, తన పెండ్లి కుమార్తెను విమోచించటానికి. 2వ రాకడలో ఎందుకు వస్తున్నాడు ఆయన? విమోచించబడిన తన భార్యను తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు. 10వ అధ్యాయములో వింటున్నారా? ఆయన బలిష్ఠుడైన దూతగా ఎందుకు దిగి వస్తున్నాడంటే, విమోచించబడిన వధువుని 2వ రాకడ క్రింద ఎత్తబడుటలో ఆమెను తీసుకొని వెళ్ళటానికి. అర్థమవుతుందా? ఇది ఎంత రహస్యంగా జరుగుద్దంటే, చాలామంది ఇంకా జరగలేదులే, చూద్దాంలే, చేద్దాంలే, పోదాంలే, చర్చికి పోవచ్చులే అని అనుకుంటూ ఉంటారు కదా. ఎట్లా ఉంటారు? నిర్లక్ష్యంగా ఉంటారు. ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే, వాళ్ళకి కనీసం ఆలోచన ఉండదు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న చిన్న పెండ్లి కుమార్తెను వారు వాక్యముతో వారికి ఉన్నటువంటి ఆ పెండ్లి వస్త్రాలు ధరించుకొని, ఆమేన్, వాక్య ప్రకారంగా నడుస్తూ ఉండగా వారి మీదకి శ్రమలు వస్తాయి, వారి మీదకి వాక్యము నిమిత్తమైన నిందలు వస్తాయి. కానీ మహాశ్రమలు వీళ్ళ మీదకి రాకుండా ఇప్పుడే వాక్యము నిమిత్తమై శ్రమలు అనుభవించి వాళ్ళు వాక్యంతో నడుస్తూ ఉండగా, వింటున్నారా? ఇప్పుడు త్వరలో మన దగ్గర నుంచి సువార్త యూదుల దగ్గరికి వెళ్ళాలి గనక వెళ్ళాలా? ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తెను ఏం చేయాలి? రహస్యముగా 2వ రాకడలో ఎత్తబడుటలో తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ తర్వాత సువార్త ఎక్కడికి వెళ్ళాలి? యూదుల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నిజంగా అది ఎంత రహస్యంగా జరుగుద్దో ఒక్కసారి చెప్తాను మీకు. మొదటి రాకడలో గడిపెట్టుకోండి. మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చారు కదా, వచ్చారా లేదా? వచ్చినప్పుడు దానికి ముందుగా ఎవరు వచ్చారు? బాప్తిజం ఇచ్చే యోహాను వచ్చాడా లేదండి? బాప్తిజం ఇచ్చే యోహాను ఏలియా అని ఎంతమందికి తెలుసు? 5గురికి మాత్రమే తెలుసు. ఎంతమందికి? అంటే అన్ని కోట్ల మంది ప్రజల్లో, అన్ని లక్షల మంది ప్రజల్లో బాప్తిజం ఇచ్చే యోహాన్ని తెలుసుకొని, బాప్తిజం ఇచ్చే యోహాను పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు చాలా కొద్ది మంది.
ఆ రోజు ఎలాగైతే ఆయన్ని గుర్తించకుండా అవునా వచ్చాడా వెళ్ళిపోయాడా, ఆ రూపాంతర పర్వతం మీద నుంచి యేసుక్రీస్తు వారు దిగి వస్తూ శిష్యులతో ఈ యొక్క దర్శనాన్ని ఎవరితో చెప్పవద్దన్నాడు. అలాగైతే శాస్త్రులు ఏలియా ముందుగా రావాలని ఎందుకు చెప్తున్నారు? అడిగారు లేదా? అడిగితే ఆయన ఏం చెప్పాడు? ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు. వారు ఆయన్ని గుర్తించలా. ఈ రహస్యమైన రెండవ రాకడ కూడా వింటున్నారా? 7వ ముద్ర క్రింద ఆయన యొక్క పెళ్లి కుమార్తెని పెళ్లి వస్త్రాలతో అలంకరింపజేసి, వింటున్నారా, ఇప్పుడు ఆ పెంతుకొస్తు పండుగకు మరియు ప్రాయశ్చిత్త పండుగకు మధ్యలో బూర్ల పండుగలో ప్రకటన 8వ అధ్యాయంలో ప్రకటన 10వ అధ్యాయంలో ఈమెని రహస్యంగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రహస్య రాకడ అది అందరికీ అర్థమయ్యేది కాదు, కనపడేది కాదు. 3వ రాకడను తీసుకొచ్చి 3వ రాకడలో 19వ అధ్యాయంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఆయన తెల్లని గుర్రం మీద వస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. తన భార్యతో, తన పెండ్లి కుమార్తెతో వస్తున్నాడు భూమి మీదకి. దాన్ని తీసుకొచ్చి సంఘశాఖలు ఎక్కడ కలిపారు? 2వ రాకడలో ప్రతి వారు ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. అది ఏ రాకడలో? అది 3వ రాకడ. రహస్య రాకడ 2వ రాకడ ఎలాంటిది? ఇది కేవలము విమోచింపబడిన వాక్య వధువుకిని రహస్యంగా తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన. చూడండి, ఇక్కడ అదే అంటున్నాడు, ఎప్పుడు జరిగినదో వారు అది ఎరుగరు. యోహాను గురించి జరిగినట్టే ఉంటుంది. ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు అడుగుతున్నారు? ఏమండి, వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు ఏలియా వస్తాడు, తర్వాత మెస్సే వస్తాడని. కానీ వాళ్ళ కళ్ళ ముందే ఏలియా వచ్చాడు. ఎవరైనా బాప్తిజం ఇచ్చే యోహాను వచ్చాడా? వచ్చి ఏం చేశాడు? మార్గాన్ని సరళం చేశాడు. అరణ్యంలో కేక వేయవకని శబ్దముగా, ఇదిగో నా వెనక ఒక ఆయన వస్తున్నాడంటే ఆయన ఏం చేశారు? తలదీయించారు. సత్యాన్ని బోధించినందుకు, వాక్యం మీద నిలబడినందుకు. కేవలము ఆయన ఏలియాని, ఆయన మార్గం సరళం చేయటానికి వచ్చిన వాడిని 5 ఎవరెవరంటే, వింటున్నారా? జకరియా, ఎలిజబెతు, తర్వాత మరియమ్మ గారికి తెలుసు, ఆ తర్వాత ఏమండి యేసుక్రీస్తుకు తెలుసు. ఇంకంతవరకే. యేసు ప్రభు చెప్పిన తర్వాత శిష్యులకి అర్థమైంది. వచ్చి వెళ్ళిపోయిన ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను ఈయన ఏలియానా ఎరుగక ఏం చేశారు? ఆయన్ని ఇష్టం వచ్చినట్టు చేశారు. మనుష్య కుమారుడు కూడా అలాగే పాపిష్ఠులైన చేతికి అప్పగించబడి సిలువ వేయబడతాడు. అతను ఎప్పుడు వచ్చాను? ఆయన చెప్పిన శిష్యులు కూడా అతనికి ఆయన ఎవరో తెలియలేదు. వారు అతనికి చేయవలసింది చేశారు. ఎత్తబడుటయు అలాగే ఉండును. సంగమా, మేల్కొనాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రహస్యాలన్నీ కూడా 7 సంఘకాలాల మర్మము, 7 ముద్రల మర్మము, 7 బూరల గురించిన మర్మము. వింటున్నారా? ఈ బూరల పండగలో ఎందుకు ప్రవక్త ఈ విషయాన్ని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తెకి ఏమి రావాలి? ఎత్తబడే విశ్వాసం. తన స్థానం తెలుసుకోవాలి, తన కాలాన్ని తెలుసుకోవాలి, సరిగ్గా వాక్యంతో నడవాలి. అనుకొనని గడియలో అలాగూ చేయుదునని ఆయన వాగ్దానం చేశాడు. ఏలియాను ఆ విధంగా చూపించదనని ఆయన వాగ్దానం చేశాడు. ఆమేన్. మనం అనుకొనని గడియలో, రెప్పపాటు కాలములో పెళ్లి కుమార్తెను కొనిపోయేదనని ఆయన వాగ్దానం చేశాడు. నిర్లక్ష్యంగా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు, అవిశ్వాసములో ఉండొద్దు, మెళుకుతో ఉండండి. ఎంత మెళుకుతో ఉండాలంటే ప్రతిరోజు ఆయన వాగ్దానం గుర్తు చేసుకోవాలి. మీరు ఎందుకు చెప్పాలి? ప్రవక్త ద్వారా ఈ 1200 వర్తమానాలు బోధించినప్పుడు
పెండ్లి కుమార్తెను చెక్కుతున్నాడు ఆయన. నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట అనే వర్తమానంలో ఈ కాలపు ప్రవక్త ద్వారా పెండ్లి కుమార్తెను ఆయన చెక్కుచున్నాడు అంటున్నాడు. ఏంటి చెక్కేది? ఏమండి, శిల్పి ఏం చేస్తాడు? సుత్తే ఉలి తీసుకొని చెక్కుతాడు. ఎందుకు చెక్కుతాడు? ఏమండి, అది సరిగ్గా ఒక మంచి షేప్కు రావాలి. అది ఉపయోగపడేటువంటి ఏమండి ఒక రాయిగా తయారవ్వాలి. క్రీస్తు రూపము మనలోనికి రావాలి. 2000 సంవత్సరాల నుంచి ఆయన ఈ పని చేస్తూ ఉండగా, తన పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తూ ఉండగా, ఈ చివరిలో ఎత్తబడే సమయంలో మనల్ని ఉంచాడు. ఒకవేళ నీవు గనక ఆ వాగ్దానాన్ని జాగ్రత్తగా గుర్తు చేసుకొని ప్రతిరోజు నువ్వు వాక్యంతో నడిచి ఏమండి మెళుకుతో ఉంటే ఎత్తబడతావు. లోక కార్యాల్లో పడిపోయి బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, వర్తమానాలు చదవకుండా వింటున్నారా? నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటే ఇక్కడ అంటున్నాడు, నువ్వు విడిచిపెట్టబడదు. మనం అదే కాలంలో ఉన్నాం. ఆయన ఎప్పుడొచ్చాడో వెళ్ళిపోయాడో లోకంలో చాలామంది ఆ యూదులకు తెలియదు, ఇశ్రాయేలుకి తెలియదు. ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు చాలామంది మలాకి 4లో ఉన్న ఏలియా ఆయన పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి వచ్చాడని తెలియదు. వధువులో భాగమై ఉండి కూడా కొంతమంది నామకార్థంగా సిద్ధపడకుండా ఉంటారు, వాళ్ళకు కూడా తెలియదు. కేవలము వాక్య వధువు తన భర్తతో గుర్తించబడి వెలుగు పిల్లగా నడుచుకుంటూ ప్రతిదినము కూడా మెళుకుతోటి. ఎందుకంటే ఆయన రాకడ ఎట్లా వస్తుంది? రోమియో జూలియట్ని చెప్పాడు మన ప్రవక్త, రహస్యంగా ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఆయన దొంగ వలె వస్తాడు, ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు విడిచిపెట్టబడితే బహు ఘోరమైనటువంటి శ్రమలు, ఆ రోజు జరిగే శ్రమలు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే సంగమా 2000 సంవత్సరాల నుంచి ఈ ఆత్మ, ఏ ఆత్మ? సంఘశాఖల ఆత్మ, రోమాలో ఉన్నటువంటి ఆ పాత దయ్యము సంఘాల నుండి వెడిలిపోలేదు. పోయిందా? నికోలాయితుల క్రియలుగా, బిలాము సిద్ధాంతముగా, యెజబేలు బోధగా పనిచేస్తుందా లేదా? అదే ఆత్మ ఇప్పుడు ఎవరి మీదకి విడిచిపెట్టబడింది? నియంతలు. వీళ్ళు 4 దూతలు విడిచిపెట్టమన్నాడు కదా, వీళ్ళెవరు? నియంతలు. వీళ్ళు ఈ నియంతల్లోకి వెళ్ళిపోయింది, ముస్సోలిన్లోకి వెళ్ళిపోయింది, స్టాలిన్లోకి వెళ్ళిపోయింది, హిట్లర్లోకి వెళ్ళింది, ఐక్యమన్లోకి వెళ్ళిపోయింది. ఆ 20 కోట్ల దయ్యాలు ఏం చేసినాయి? యూదుల మీద దాడి చేసినాయి. అయితే సంగమా, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 1933లో రెండో ప్రపంచ యుద్ధం జరగక మునిపే ప్రవక్తకి జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు దర్శనంలో చూపించేశాడు. 7 దర్శనాలు వచ్చినాయి ఆయనకి ప్రపంచ భవిష్యత్తు గురించి. ఈ ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది దేవుడు ముందుగానే యూఫ్రటీస్ నదిలో బంధించబడిన 20 కోట్ల దయ్యాలని ఏ విధంగా విడుదల చేసి, ఆ నియంత్రణలో పనిచేసి యూదుల మీదకి ఏ విధంగా దాడి చేస్తారో, ఏ విధమైన కార్యాలు జరుగుతాయో ఇదంతా కూడా దేవుడు ఏం చేశాడు? 7వ దూతకి, విలియం బ్రన్హామ్ గారికి, మన ప్రవక్తకు బయలుపరిచాడు. ఎందుకు బయలుపరిచాడు మీకు తెలుసు? అవన్నీ ఒక్కొక్కటి తెలుసు కదా. ఏంటి మొట్టమొదటిది? 7 దర్శనాలు. 7 దర్శనాలు మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదట ముస్సోలిని. ఎవరైనా? ముస్సోలిని ఇథియోపియా మీద దాడి చేస్తాడు. ఆయన భయంకరమైనటువంటి మర్మయుక్తమైన చావు చచ్చిపోతాడు. రెండవది హిట్లర్ జర్మనీ నియంతగా లేస్తాడు, తన్ను తాను కాల్చుకొని చనిపోతాడు.
రెండవది. మూడవది నాజిజం, ఫాజిజం, కమ్యూనిజం. ఈ 3 ఇజాలు లేస్తాయి, కనపడుతున్నాయి ఆయనకి. నాజిజం, ఫాజిజం కమ్యూనిజంలో కలిసిపోతుంది, కమ్యూనిజం ఒక్కటే నిలిచిపోతుంది. నాలుగవది సైన్స్, బాగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది, వింటున్నారా, ఒక రిమోట్తో కారు డ్రైవర్ లేకుండా నడిపించగలిగేటువంటి టెక్నాలజీ తోటి గొప్ప కారు తయారవుతుంది. ఇప్పుడు అంటున్నారు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని. అది బాగా అభివృద్ధి చెందుతుంది, దాంతో తయారు చేశారు దాన్ని. అది నాలుగోది. ఐదోది స్త్రీ పూర్తిగా పతనమైపోయి, చెడిపోయి, దిగంబరత్వంతో 3 పీలికలతోటి రోడ్డు మీదకి వచ్చి నీచమైనటువంటి స్త్రీగా మారిపోతుంది. ఆమేన్. ఆరవది అమెరికా దేశమును ఒక స్త్రీ పరిపాలించరు. ఏడవది అమెరికా మొత్తము బూడిదైపోయింది, కాలిపోయింది. ఇప్పటికే 6 నెరవేరినాయా లేదా? ఖచ్చితంగా ప్రవక్తకి దర్శనంలో ఏమైతే 1933వ సంవత్సరంలో దేవుడు చూపించాడో, ఆమేన్. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు ఇప్పటికే ఆయన ఉన్నప్పటికీ 5 నెరవేరినాయి. డాక్టర్ లెవైల్ గారని ఆయన మంచి ప్రవక్త గారి సంఘంలో వేరే చర్చి నుంచి వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. ఆయన ప్రవక్త గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సంఘ కాపరిగా కూడా చేశాడు. ప్రవక్త గారితో పాటు ఉన్నప్పుడు పుస్తకం రాశాడు ఈ 7 దర్శనాల గురించి. వింటున్నారా? రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి. 7వది జరిగే ముందు వధువు ఎత్తబడుతుంది. ఎందుకంటే అమెరికా మీద రష్యా బాంబు వేసిందంటే సిద్ధమైపోయింది. ఇప్పటికే బాంబు వేయటానికి ప్రపంచంలో 2 తెగలైపోతాయి. అమెరికా యూదులతో కలుస్తుంది, రష్యా ఒక్కటే వేరవుతుంది. వింటున్నారా? ఇప్పుడు అమెరికా ఎందుకు కలుస్తుంది? ఆర్థిక మాంద్యం వల్ల. ఆర్థికంగా సహాయం చేసేది ఎవరు? రోమన్ క్యాథలిక్. ఎవరికి? అమెరికా వాళ్ళకి. ఇప్పుడు ఆ రోమీలు యూదులతో ఒడంబడిక చేసుకుంటారు, వీళ్ళంతా ఒకటవుతారు. రష్యా ఒక్కటే బాంబు తయారు చేస్తూ ఉంది. ఎవరి మీద వేయటానికి? 7వ దర్శనము అమెరికా మీద వేయటానికి. కాబట్టి ఇప్పుడు సంఘం ఎట్లా ఉండాలి? ఇక్కడ అంటున్నాడు ఖచ్చితముగా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం అంతమంది ఉన్నాము. నిస్సందేహముగా జరగబో యుద్ధాన్ని గురించి చెప్పబడినట్లే అక్షరాల జరిగింది. ఒక్కసారి కూడా ఇది తప్పిపోలేదు. వినండి, ప్రతి గడియను మనం పరిశోధించుకుంటూ మనం ఎక్కడ నిలబడి ఉన్నామో పరిశీలన చేసుకుంటూ ఉండాలి, జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఆయన 6వ ముద్ర క్రింద 20 కోట్ల దయ్యాలను రోమ్ నుండి బయలుదేరి జర్మనీలో హిట్లరు, స్టాలిన్, ఐక్మన్, ముస్సోలినీలో ఏం చేసినాయి చెప్పండి? పనిచేసినా లేదా? ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అయితే ఈ దురాత్మలు యూదుల మీదకి విడిచిపెట్టబడినాయి. వారిని దహించారు, వారిని హింసించారు, వారిని బాధ పెట్టారు, వారి యొక్క వింటున్నారా శరీరాలను కాల్చివేశారు. తుపాకీతో వాళ్ళ తుపాకీలో ఉన్నటువంటి మందు గుండ్లన్నీ కూడా కాలిపోయేదాకా, పేలిపోయేదాకా వాళ్ళని హింసించి భయంకరంగా వేదనకు గురి చేశారు. సహోదరుడా, అయితే అనర్హులమైన ఎందుకు పనికిరాని మనలను కృపచేత రక్షించడానికి వారికి గుడ్డితనాన్ని కలుగజేసినప్పుడు ఈరోజు మనం రక్షించబడిన తర్వాత ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి, ఎంత భయంతో మనం నడుచుకోవాలి. ఆ పాత దయ్యాలు ఇప్పటికీ సంఘశాఖలో పనిచేస్తున్నప్పుడు దానిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, మన కళ్ళు తెరిపించాడు.
మన స్థానం ఏంటో చూపించాడు. పండగల్లో మనల్ని ఎక్కడుంచాడు చూపించాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇక ప్రాయశ్చిత్తార్థ పండగ వస్తుందంటే ఇక వధువు ఉండదు. ఇక్కడ వాళ్ళకి చూపించుకుంటాడు యోసేపు, మీరు అమ్ముకున్న మీ తమ్ముడైన యోసేపు నేనే. యూదులకి సువార్త వెళ్ళిపోద్ది. అప్పుడు నీకు ఈ గాయాలు ఎక్కడైనా అని అడుగుతారు యేసు ప్రభుని. నా స్నేహితుని ఇంట్లో, నా తండ్రి ఇంట్లో అయినాయి, నా సొంత వాళ్ళే నాకు ఈ గాయాలు చేశారు. అప్పుడు వాళ్ళు ఏడుస్తారు. 1,44,000 మందిని దేవుడు రక్షిస్తాడు. ఈ ప్రణాళిక అంతా కూడా దేవుడు ముద్రలో పెట్టి దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. కనుక మనం త్వరగా సిద్ధపడదామా? అందరం కూడా లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి, ప్రభువా, ఈ పెండి కుమార్తెను నువ్వు సిద్ధపరచడానికి ఈ మర్మములన్నీ బయలుపరిచావు నాయన. ఎందుకంటే ప్రభువా, ఒకప్పుడు మాకు తెలియదు నాయన, ఇవి ప్రకటన గ్రంథం అంటేనే మాకు తెలియదు. కానీ ప్రకటన గ్రంథం వధువు కోసమేనని, అయ్యా అది మా గురించే రాయబడిందని, అందులో ఉన్న మర్మములన్నీ కూడా 7వ దూత ద్వారా ఈ పెళ్లి కుమార్తెకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రం నాయన. అవును ప్రభువా, ఎంత గొప్ప అద్భుతం నాయన, ఎంత గొప్ప ఆశ్చర్యం నాయన. అయ్యా నీ ప్రేమ మా మీద ఎంతో గొప్పగా ఉన్నది తండ్రి. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. కావాలనే ప్రభువా అయ్యా ఆనాడు వారికి గుడ్డితనం కలుగు చేశావు. ఎందుకంటే అన్యులమైన మమ్మల్ని ఎన్నుకున్నావు గనక, పెళ్లి కుమార్తెగా ఉండుట కొరకు సిద్ధపరచాలని అయ్యా జగదుత్పత్తికి ముందే మా పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశావు గనక ఈ 2000 సంవత్సరాలు మా కోసం నిర్ణయించి నాయన ఈ చివరి కాలంలో మమ్మల్ని ఉంచి 7వ దూతను పంపించి మర్మములన్నీ రహస్యములని బయలుపరిచి ఇప్పుడు మా ప్రభువా ఎత్తబడుచు కొరకు సిద్ధపరుస్తున్నావు నాయన. అందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా ఈ సమయంలో మా తండ్రి నాయన ఎత్తబడుచు కొరకు మమ్మల్ని సిద్ధపరచు నాయన. విడిచిపెట్టకూడదు నాయన. లోకం అల్లకల్లోలంగా ఉంటుంది నాయన. అయ్యా భయంకరంగా ఉంటుంది ప్రభువా. ఆ పరిస్థితుల్లో మేము మా ప్రభువా విడిచిపెట్టబడితే నాయన బహుఘోరమైన శ్రమలు ప్రభువా. అందుకే మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రతిదినము మీతో నడుస్తూ, ప్రతిదినము మీతో గుర్తించబడుతూ, ప్రతిదినము కూడా మీ వాక్యాన్ని చదువుతూ, ప్రతిదినము వర్తమానాలు చదువుతూ, దైవజనుడు చెప్పిన ప్రతి కూటమిలో పాల్గొంటూ, ఉపవాస కూటాల్లో పాల్గొంటూ, ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటూ, బుధవారపు కూటంలో పాల్గొంటూ, మేము ఎప్పుడు కూడా పెళ్లి వస్త్రాలు ధరించుకొని ఆ చికాగో పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి ఆ బాలిక ఎలాగైతే సిద్ధపడిందో, ఆమె ఎలాగ ఎదురు చూసిందో మాకు ఈరోజు ఈ వర్తమానమే ఆనవాలు నాయన. ఈ వాక్యమే మాకు గుర్తు నాయన. నువ్వు ఇచ్చి వెళ్ళిపోయావు నాయన. ఇప్పుడు మేము సర్దుకోవాలి, వస్త్రం ధరించుకోవాలి. ఆ గుర్రపు డెక్కల శబ్దం ఎప్పుడైతే ఆమె విన్నదో, ఆమెకు అర్థమైపోయింది, నా ప్రియుడు, నాకు వాగ్దానం చేసిన నా ప్రియుడు, ఆ చికాగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. ఇక ఆయన చేతిలోకి వాలిపోతాను, ఆయన నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. స్తోత్రం, స్తోత్రం. ఒక చిన్న ఆరాధన గీతమును పాడి ఆయన మహింపరుద్దామా? ఆ చికాగో బాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే మము ఎన్నుకున్నావే. ఆ చికాగో బాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే మము ఎన్నుకున్నావే. ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్టే, ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్టే ఒక శుభోదయానామము తీసుకుపోదువే, మము
నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్న యేసయ్యా, నీకై కనిపెట్టుకున్నాను ప్రియుడా, ప్రాణం నీవయ్యా, స్నేహము నీవయ్యా. నాడు హనోకు నీతో నడిచినట్టుగానే నేటి వధువును నడిపించు యేసయ్యా. నాడు హనోకు నీతో నడిచినట్టుగానే నేటి వధువును నడిపించు యేసయ్యా. నడచి నడచి అతడు కనబడకపోయినట్టే, నడచి నడచి అతడు కనబడకపోయినట్టే, ఒక శుభోదయాన మేము కనబడకపోదుమే, ఒక శుభోదయాన మేము కనబడకపోదుమే. ప్రాణం నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్న యేసయ్యా, నీకై కనిపెట్టుకున్నాను ప్రియుడా. సహోదరుడా, లోకంలోనికి వెళ్ళినప్పుడు నీవెవరో గుర్తుపెట్టుకో. లోకస్తులతో ఎంత మాత్రము కూడా అసహ్య కార్యాలలో, శరీర కార్యాల్లో, అపవిత్ర కార్యాల్లో నువ్వు పాలు పంపులు పొందకూడదు. నువ్వు రక్షణ పొందుకున్న బిడ్డవి, నువ్వు రక్షణ పొందుకున్న విశ్వాసివి, నువ్వు వెలుగు సంబంధివి. నీ యొక్క ఆలోచనలు వాక్యానుసారంగా ఉండాలి, నీ చూపులు వాక్యానుసారంగా ఉండాలి, నీ నడక వాక్యానుసారంగా ఉండాలి, నీ మాటలు వాక్యానుసారంగా ఉండాలి, నీ జీవితము వాక్యానుసారంగా ఉండాలి. అపవాదికి ఏమాత్రం చోటు ఇవ్వద్దు, అవిశ్వాసానికి ఎంత మాత్రం చోటు ఇవ్వద్దు. ఎల్లప్పుడూ మెలకుగా ఉండండి. ఓ ప్రకృతిలో ఇప్పటికే నేను వచ్చే వారం చెప్తాను, ఒక్కొక్క బూరలో భూమి మీద పడినప్పుడు ఆ వడగండ్లు, చెట్లు, భూమి, పచ్చగడ్డి ఏ విధంగా కాలిపోయిందో ఒక్కొక్క దాన్ని మీకు వివరిస్తాను. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిలో భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. నాశనం ఇప్పటికే ఒకవైపున మనం ఇప్పుడే చూస్తున్నాం. ఇంచుమించు వారం 10 రోజుల నుంచి భయంకరమైనటువంటి తుఫాను ప్రజలను అల్లకల్లోలం చేసేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ రాకడ గుర్తులే. ఇప్పుడు వధువు మెళుకుతో ఉండి సిద్ధపడాల్సిన గడియ. ఆటలాడే సమయం కాదు ఇది. లోకస్తులతో కలిసి లోక కార్యాలతో, చెడు కార్యాలతో నువ్వు ఎంత మాత్రం కూడా జీవించవద్దు. ప్రత్యేకంగా పవిత్రంగా, యథార్థంగా, వాక్యానుసారముగా నీవు క్రీస్తుతో నడువు. ప్రతిరోజు క్రీస్తు రూపములోనికి నిన్ను చెక్కటానికి ఆయన వచ్చాడు. ఈ కాలపు వర్తమానికుని యొక్క వర్తమానము పెళ్లి కుమార్తెను చెక్కుచూ ఉన్నది. క్రీస్తు రూపం వచ్చే వరకు ఆయన చెక్కుతాడు, మలుస్తాడు. నీలో ఉన్న హెచ్చు తగ్గులని కొడతాడు. కొట్టినప్పుడు దైవజనుల నుంచి నీకు హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వు బాధపడి వెళ్ళిపోవటం కాదు, దిద్దుకొని సరి చేసుకొని పవిత్రమైన జీవితాన్ని జీవించు. అటువంటి కృపను దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఇంతవరకు ఈ రంగం మీదకి మీరు దిగి వచ్చి మీ ప్రజలమైన మాతో మాట్లాడారయ్యా. ఈ బూరల పండగలో నీ వధువు ఎక్కడ ఉన్నదో ప్రకటన గ్రంథంలో నాయన మా స్థానం మాకు చూపించావు నాయన. అయ్యా, యూదులు ఇప్పటికే నాయన వారి స్వదేశానికి వచ్చారు, వారి ప్రాయశ్చిత్తార్థము కోసం ఎదురు చూస్తున్నారు. అయ్యా, నిజముగా ఇప్పుడు మాత్రం ఆ బూరల పండుగలో 10వ అధ్యాయంలో మమ్మల్ని పెట్టి ప్రభువా, అయ్యా, 2వ రాకడ క్రింద
ఎత్తబడే విశ్వాసాన్ని మాకు ఇచ్చి ఎత్తబాట్లో తీసుకుని వెళ్ళటానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రము నాయన. ఆ గ్రహింపును ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యముతో ప్రతిరోజు నడవటానికి, పవిత్రమైన జీవితం జీవించటానికి ఓ ప్రభువా ఎత్తబడుట కొరకు సిద్ధపరచండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి వారిని ఆశీర్వదించండి అయా. ఇదిగో మా తండ్రి, మా ప్రభువా, ఎంతోమంది ఇంకా మా ప్రభువా అయా చిన్నపిల్లల వలె ఉంటున్నారు తండ్రి. వారు ఎదుగుటకు సహాయం ఇచ్చేయండి, పరిపూర్ణతలోనికి రావటానికి సహాయం చేయండి, ప్రతి కూడికలో పాల్గొనటానికి సహాయం ఇచ్చేయండి అయా. ప్రతి దినము బైబిల్ చదవటానికి సహాయం చేయండి, ప్రతి దినము వర్తమానాలు చదవటానికి సహాయం చేయండి, ప్రతి దినము ఎక్కువ సమయం ప్రార్థించడానికి సహాయం ఇచ్చేయండి, ప్రతి దినము మీ పని చేయటానికి సహాయం ఇచ్చేయండి. కొంతమందికి వర్తమానం చెప్పి నీ వద్దకు నడిపించే ఒక భారము కలిగినటువంటి వారు సంఘములో ప్రతి ఒక్కరు కూడా నాయన మీ పనిలో పాల్గొనుటకు సహాయం ఇచ్చేయండి అయా. ఈ మధ్యాహ్నం కాలంలో ప్రభువా ఎంతమంది నీ సన్నిధికి వచ్చారు, వారందరినీ పేరు పేరు వరుసన దీవించమని, తిరిగి ప్రయాణం వెళ్ళిచ్చు ఉండగా వారికి క్షేమాన్ని దయచేయమని, ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.